ఇక కోదండరాంను చట్టసభకు పోనివరా? బీఆర్ఎస్ తీరుపై టీజేఎస్ రాష్ట్ర వ్యాప్త నిరసనలు. కేసీఆర్ కేటీఆర్ దిష్టి బొమ్మల దహనం. సిటీ సెంట్రల్ లైబ్రరీ మోకాళ్లపై కూర్చున్న నిరుద్యోగులు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో ఆందోళనలు చేస్తా ఉన్నారు. ఇక్కడ కేసీఆర్ కేటీఆర్ ముఖ్యంగా మండలి చైర్మన్ గా ఉన్నటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి గారు వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసేందుకు వచ్చిన రోజు రాకుండా, తనకు ఏది మండలికి హాజరు కాకుండా నాకు ఆరోగ్యం బాగాలేదని చెప్పి ఆయన తప్పించుకున్నాడు. సరే, ఆయనకున్నటువంటి విస్తృత అధికారులతోని ఆయన ఏమనే పరిస్థితి లేదు. కానీ ఈలోపే హైకోర్టులో వైపు ఇది బెంచ్ మీదకి వస్తుంది, ఇది తెరపైకి వస్తుంది, ఇక్కడ స్టే దొరుకుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ వీళ్ళ ప్రమాణ స్వీకారానికి అడ్డు తగిలింది. సో ఏదేమైనప్పటికీ న్యాయం ఖచ్చితంగా గెలుస్తుంది. కోదండరాం సార్ చట్టసభకు రాకుండా అడ్డుకునే శక్తి టీఆర్ఎస్ పార్టీ దగ్గర లేదు. ఇది తాత్కాలిక బ్రేక్ మాత్రమే. కోదండరాం సార్ రాకను ఎవరు ఆపలేరు. ఇది తెలంగాణ ప్రజల నిర్ణయం, అది దాన్ని ఎవరు మార్చలేరు. ఇక